అల్లనేరేడు పండ్ల సీజన్ వచ్చేసింది. చాలా ఔషధ గుణాలు ఉన్న ఈ పండ్ల ధర మార్కెట్లో కాస్త ఎక్కువగానే ఉన్నా వీటిలో పోషకాలు కూడా అంతే విలువైనవి. మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూర్చే అల్లనేరేడు పండ్లపై S6 న్యూస్ ప్రత్యేక కథనం. అల్లనేరేడు పండు ప్రత్యేక రంగుతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. తలతలా మెరుస్తుంది. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. నోటి రంగు కూడా మారిపోతుంది. సిద్దిపేట, నారాయణఖేడ్ మార్కెట్లో ఈ సీజన్లో ఎక్కువగా అమ్మకానికి తెస్తారు. కిలో ధర 160 రూపాయల నుండి 200 వరకు విక్రయిస్తున్నారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అల్లనేరేడులో అనేక పోషకాలు ఉంటాయి. ప్రోటీన్, కాల్షియం, కార్బోహైడ్రేట్లు, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, విటమిన్ సి, థయామిన్, రైబోఫ్లోమిన్, నియాసిన్, విటమిన్ B6, విటమిన్ ఏ, ఆరోగ్యకరమైన కొవ్వుల సమ్మేళనమైన అల్లనేరేడు పండ్లు అనేక వ్యాధులను నియంత్రించే శక్తి కలిగినవని గుర్తించాలి. అల్లనేరేడు పండ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయని వైద్యులు తరచూ చెబుతూ ఉంటారు. నా పేరు డాక్టర్ రామ్మోహన్. నేను అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సిద్దిపేటలో. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మనకు కావాల్సింది సమతుల్యమైన ఆహారం తీసుకోవడము అండ్ సరైన వ్యాయామం చేయడము, పాజిటివ్గా థింక్ చేయడం. సో సమతుల్యమైన ఆహారం అంటే ఏంటిది? అన్ని ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ కానీ, గ్లూకోజ్ కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, ఇవన్నీ మినరల్స్ కానీ, ఇవన్నీ సమపాలల్లో ఉండే ఆహారం తీసుకోవడం. మన పక్కనే ఉన్న మనం గుర్తిస్తలేము, పళ్ళల్లో దొరుకుతుంది, సీజనల్ ఫ్రూట్స్లో దొరుకుతుంది, మనకు లోకల్గా అవైలబుల్ ఉండే రకరకాల పళ్ళల్లో మనకు దొరుకుతుంది. బట్ మనకు ఈ కొత్తగా ఈ ఫాస్ట్ ఫుడ్ అవి వచ్చాక వాటెంబడి పడుతున్నాం, కానీ మనం వీటిని నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎందుకు తీసుకోవాలి మనం పండ్లు? ఒకటి, చాలా చౌకగా దొరుకుతాయి. రెండవది, వీటిని మనం విరివిగా ఉపయోగించడం మూలంగా అది పండించే రైతులకు కూడా ఆర్థికంగా మనం ఉపయోగం చేసిన వాళ్ళం అవుతాం. అండ్ అట్ ది సేమ్ టైం పర్యావరణాన్ని కూడా మనం పెంపొందించిన వాళ్ళం అవుతాం. సో ఒక సర్వే ఏం చెప్తుంది? 2019లో ఓన్లీ 12.3% ఆఫ్ పాపులేషన్, 12.3 పాపులేషన్ మాత్రమే పళ్ళను ఉపయోగిస్తున్నారు మన ఇండియాలో. అండ్ పర్ క్యాపిటా ఫ్రూట్ కన్జంప్షన్ అంటాము, అది మనం 120 గ్రామ్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాం ఇండియాలో. కంపేర్ టు మన అమెరికాలో 202 గ్రామ్స్ తీసుకుంటున్నారు. సో ఈ చవకైంది, రుచికరమైంది, ఆరోగ్యకరమైన మన ఫ్రూట్స్ను నెగ్లెక్ట్ చేస్తున్నాం. దీనివల్ల రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, అందులో దొరికే విటమిన్స్ కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, మినరల్స్ కానీ అన్నీ ఒకటే దగ్గర దొరుకుతున్నాయి మనకు పళ్ళల్లో. క్యాన్సర్ రాకుండా మనకు ఉపయోగపడుతున్నాయి యాంటీ ఆక్సిడెంట్స్తో. ఏ విటమిన్ కూడా క్యాన్సర్ రాకుండా మనకు ఉపయోగపడుతుంది. అందులో ఉండే ఫైబర్ మూలంగా మనకు మలబద్ధకం కానీ, అలాంటి అజీర్ణమైన సమస్యలు కానీ అలాంటివి ఏం రాకుండా మనకు ఉపయోగపడుతుంది. సో ఒకటే పండులో ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. బట్ వాటిని మనం పక్కన పెడితే మనకు రెగ్యులర్గా దొరికే అల్లనేరేడు పండ్లు కానీ, ఇంకా మన జామకాయలు కానీ, మన పెరట్లో కాసే జామకాయలు కానీ, దానిమ్మ కానీ, ఇలాంటి చాలా పండ్లు, వాటిని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. వాటిలో ఉండే పోషకాలు నాకు తెలిసి ఎందులో దొరకవు. సో వాటిని రోజు మనం తినే దైనందిక జీవితంలో మనం దాన్ని ఖచ్చితంగా తినాల్సిందే. అలా తినడం మూలంగా మన ఆరోగ్యాన్ని మనం పెంపొందించుకునే వాళ్ళం అవుతాం. మనం సీజనల్గా చూసే పళ్ళల్లో ముఖ్యమైనది అల్లనేరేడు పండు. ఓకే, దాన్ని మనం ఇండియన్ బ్లాక్బెర్రీ అంటాము, జామున్ అంటాము, రకరకాల పేర్లతో పిలుస్తాము. చాలా చవకైన ఫలము. దీని ప్రాముఖ్యత ఏంటంటే దీనిలో విపరీతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. క్యాన్సర్ను నిరోధించే రసాయనాలు విరివిగా ఉంటాయి. ఇందులో మరి ఒక రకమైన ఫైబర్ కూడా ఉంటుంది. మన జీర్ణ వ్యవస్థను శుభ్రం చేయడానికి అది ఉపయోగపడుతుంది. అండ్ విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది, విటమిన్ బి ఎక్కువ ఉంటుంది, విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ విటమిన్స్ మన చర్మ సౌందర్యానికి కానీ, ఆరోగ్యానికి కానీ, మన కళ్ళ యొక్క ఆరోగ్యానికి కానీ, వీటికి మన కాలేయం యొక్క ఆరోగ్యానికి కానీ చాలా ఉపయోగపడుతుంది. ఇంకా ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే దీన్ని మూత్రాశయంలో వచ్చే రాళ్లను ఇది కరిగిస్తుందని అంటారు. సో ఏ విధంగా చూసినా అల్లనేరేడు పండు అనేది చాలా అంటే రుచికరంగానే కాకుండా దానిలో విపరీతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. అది తినడం మూలంగా మనకు ఒక మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అల్లనేరేడు పండ్లు తినడం వల్ల లాభాలు అనేకం. అల్లనేరేడు పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రీయంగా రుజువైంది. వీటిలో పొటాషియం అధిక స్థాయిలో ఉంటుంది. మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తరచుగా అల్లనేరేడు పండ్లు తీసుకోవడం చాలా మేలు చేస్తుంది. మీ గుండె సక్రమంగా పనిచేసేందుకు పొటాషియం సహకరిస్తుంది. అంతేకాకుండా స్ట్రోక్ రాకుండా, హై బ్లడ్ ప్రెషర్ రాకుండా నిరోధిస్తుంది. శ్వాసనాళాలు, ఊపిరితిత్తులను శుభ్రపరుస్తుంది.
విషవాయువులు, వాయు కాలుష్యం కారణంగా దెబ్బతిన్న ఊపిరితిత్తులు, శ్వాస నాళాలను శుభ్రం చేసే శక్తి అల్లనేరేడు పండ్లకు ఉంది. వాయు కాలుష్యం కారణంగా ఎదురయ్యే ఫ్రీ రాడికల్స్ను ఇవి నియంత్రిస్తాయి. వీటిలో ఉండే జింక్, విటమిన్ సి ఆస్తమా లక్షణాలను తగ్గిస్తాయి. అల్లనేరేడులో ఉండే సనైడిన్ వంటి సమ్మేళనాలు కొలన్ క్యాన్సర్ను నిరోధించే శక్తిని కలిగి ఉంటాయి. అల్లనేరేడు పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడైడ్లు ఫ్రీ రాడికల్స్పై పోరాడతాయి. క్యాన్సర్ కణాలు వృద్ధిని అడ్డుకుంటాయి. డయాబెటీస్కు చికిత్సగా అల్లనేరేడు పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ, రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉండడానికి దోహదం చేస్తాయి. అధిక మూత్ర విసర్జన, దప్పిక వంటి డయాబెటీస్ లక్షణాలను అల్లనేరేడు పండ్లు తగ్గిస్తాయి. అల్లనేరేడు పండ్లలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అనేకంగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న అల్లనేరేడు పండ్లు తీసుకొని తినండి. తెలంగాణ ప్రాంతంలో అల్లనేరేడి అని పిలువబడేటువంటి దాన్ని నేరేడు పండు, కాలజామున్, జంబూ ఫలము అని పిలుస్తుంటారు. ఈ అల్లనేరేడు పండు వలన చాలా లాభాలున్నాయి. ముఖ్యంగా బహుళ ప్రయోజనకారితో కూడుకున్న ఔషధ గుణం కలిగినటువంటి పండు. ఇది మధుమేహ వ్యాధులకి చాలా దోహదపడుతుంది. అలాగే కిడ్నీలో రాళ్ళు ఉన్నటువంటి వారికి కూడా దోహదపడుతుంది. నోట్లో దుర్వాసన, చిగుళ్ళ సంబంధిత వ్యాధులు ఉన్నటువంటి వారికి కూడా దోహదపడుతుంది. ఈ పండు తీపి, వగరు, చేదు కాకుండా జర నిమ్మ ఫలం లాంటి ఫలంతో ఉప్పుగా ఉంటుంది కనుక ఇది మంచి ఔషధ గుణం కలిగినటువంటి పండు. దీన్ని స్త్రీలు కూడా బహిష్టు సమయంలో సమస్యలు ఏర్పడ్డటువంటి వాళ్ళు కూడా తీసుకోవడం వలన మంచి మేలు జరుగుతుంది. అలాగే ఈ కిడ్నీలో రాళ్ళు ఉన్నటువంటి వారు దీన్ని సేవించడం వలన కిడ్నీలో రాళ్ళు కూడా తొలగిపోతాయి. ఇది మే మాసం చివరిలో ఆరంభమై జూన్ వర్షాకాలానికి, ఎండాకాలంలో లభించి వర్షాలు తగ్గే సమయానికి పోతుంది కనుక ఈ ఫలము చాలా ఔషధ గుణం కలిగింది. కాబట్టి భారతీయులందరూ కూడా గొప్ప ఔషధ గుణం కలిగిన పండును ఆ సీజన్లో తప్పకుండా స్వీకరించడం జరుగుతుంది. దీన్ని స్వీకరించడం వలన దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఉన్నటువంటివి తొలగిపోతాయి కనుక ఇది ఔషధ గుణం కలిగిన పండు అని చెప్పవచ్చు.